Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణ్ రావు. ఈరోజు ఎండోమెంట్ ఫైల్స్ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉందండి. ఈ ఆలయానికి సంబంధించి భూముల వేలంపాటలు పెట్టారు. ఈ ఆక్షన్స్లో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి అంటూ అనేక ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఈ ఆక్షన్లో పాల్గొన్నటువంటి ఒక రైతు నరేష్ ఎవరైతే ఉన్నారో వారు ఈ సంబంధిత దేవాలయ కార్యనిర్వహణాధికారి రామయ్య ఆక్షన్లు కంప్లీట్ అయ్యాక 2,55,000 రూపాయలకి నేను పాడుకోవడం జరిగింది. దానికి డబ్బు కట్టడానికి నేను టైం అడిగాను. ఆ టైం ఇవ్వడం కోసం నన్ను 25,000 రూపాయలు లంచం అడిగారు అంటూ ఈ నరేష్ ఆరోపణ చేస్తున్నారు. అంతేకాకుండా 8/6/2025న ఈ నరేష్ అనే రైతు ఉన్నతాధికారి అయిన జిల్లా డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ వారికి, డిప్యూటీ కమిషనర్ కాకినాడ, జాయింట్ కమిషనర్ రాజమండ్రి, కమిషనర్ కూడా ఈ విషయం మీద ఫిర్యాదులు చేశారు. నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఆక్షన్లు నేను పాడుకున్నప్పటికీ కూడా డబ్బు కట్టడానికి కొంచెం టైం కావాలని అడిగినందుకు ఈ రకంగా ప్రవర్తిస్తూ నాకు ఫోన్ చేసి నన్ను 25,000 రూపాయలు లంచం అడిగారు, నా దగ్గర ఆధారం ఉంది అంటూ ఈ నరేష్ మనతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ కంప్లైంట్ కాపీ కూడా ఆలయ దర్శన కార్యాలయానికి చేరింది. అంతేకాకుండా రామయ్య అనే ఈ అధికారి ఎవరైతే ఉన్నారో ఈ నరేష్తో మాట్లాడుతున్నట్టు నరేష్ చెప్పినటువంటి మాకు ఇచ్చినటువంటి ఆడియో కూడా ఈ కార్యక్రమంలో వినిపిస్తాం. అంతేకాకుండా ఈ నరేష్ రైతు మనకి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆ విషయం కూడా నేను మీకు ఈ కార్యక్రమం ద్వారా వారి వాదన కూడా వినిపిస్తాను. అసలు ఏం జరిగింది? ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తీపర్రు ఆక్షన్స్లో చట్టవిరుద్ధత ఏం జరిగింది? అవినీతి అక్రమాలకు అసలు ఏ రకంగా ఆస్కారం ఏర్పడింది? మరి నరేష్ ఎందుకు ఇలాగా ఆరోపణలు చేస్తున్నారు అన్న విషయం మీద మనం ఈ కార్యక్రమంలో చర్చిద్దాం. రామయ్య గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండి. సుమారు ఒక 13-14 సంవత్సరాల వరకు 6C ఇన్స్టిట్యూషన్లకి ఈయన కార్యనిర్వహణాధికారిగా ఉన్నారు. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తీపర్రు గ్రామంలో ఉన్నటువంటి భూములకు సంబంధించి ఈయన ఒక పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి 2 సార్లు వేలం పాటలు పెట్టడం జరిగిందండి. 20/5/2025న వేలంపాట పెట్టారు. వేలంపాట పెడుతున్నట్టు పేపర్ ప్రకటన ఇచ్చారు. పేపర్ ప్రకటన 6/5/2025 డేట్ మీద ఇస్తున్నట్టు ప్రకటించి 20/5/2025న ఆక్షన్లు పెడుతున్నట్టుగా పేర్కొంటూ 10/5/2025న ప్రకటన ఇచ్చారు. అంటే ప్రకటనలో పేర్కొంటున్న డేటు ఒకటి, ప్రకటన ఇచ్చిన నాటికి ఈ వేలంపాటలు జరిపిన తేదీ వేరేది. అంటే 15 రోజుల ముందు పేపర్ నోటిఫికేషన్ ఇస్తున్నట్టు చూపిస్తూ 10 రోజుల ముందే పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు. 10వ తారీఖున ఇచ్చిన పేపర్ నోటిఫికేషన్ ప్రకారం దేవాదాయ ధర్మాదాయ శాఖ పెరవల మండలం తీపర్ర గ్రామంలో ఉన్న గ్రామం యొక్క సంపూర్ణ హక్కుభక్తంలో ఉన్నటువంటి 25/26 నుండి 27/28 మొత్తం 3 సంవత్సరాలకు గాను ఆక్షన్ పెడుతున్నాం. 20/5/2025 మంగళవారం ఉదయం 10 గంటలకు దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో తీపర్రు గ్రామంలో ఈడుపుగంటి రత్తమ్మ సత్రం నందు టెండర్ కం బహిరంగ వేలం ప్రకటన మేము పెడుతున్నాం. ఆసక్తి గల వాళ్ళు పాల్గొవచ్చని దీనిలో ప్రకటన ఇచ్చారు. ఇది ఈనాడు పత్రికలో వచ్చినట్టు చెప్తున్నారు. అయితే ఇది ఏ పేపర్లో ఏ రోజున ఎక్కడ ప్రకటించారనే వివరాలు అయితే మాత్రం ఏ అధికారి బయట పెట్టడం లేదు. సంబంధిత ఇన్స్పెక్టర్తో కూడా మాట్లాడాం, వారి దగ్గర కూడా వివరాలు లేవు. సంబంధిత జిల్లా అధికారి
రాజమండ్రి దేవాదాయ అధికారి నాగేశ్వరరావుతో కూడా మాట్లాడాం. వారి దగ్గర కూడా వివరాలు ఏవి లేవండి. ముఖ్యంగా చూస్తే అసలు ఈ భూముల వేలంపాటలు పెట్టడానికి అధికారికంగా ఎటువంటి సమాచారం అధికారులకి ఈ రామయ్య ఇవ్వలేదు. అంతేకాకుండా ఎటువంటి పర్మిషన్ కూడా అధికారుల దగ్గర నుంచి తీసుకోలేదని జిల్లా అధికారులు చెప్తున్నారు. ఇది పూర్తి వైలేషన్. ఇది ఒక రకమైనటువంటి అక్రమంగా అధికారులకు తెలియకుండా వేలంపాటలు నిర్వహించడం జరుగుతుందని ఈ విషయం వల్ల అర్థమవుతోంది. ఈ విషయానికి సంబంధించి జిల్లాధికారి నాగేశ్వరరావు మనతో మాట్లాడినటువంటి ఆడియో కూడా నేను మీకు కార్యక్రమ రూపంగా వినిపిస్తాను. ఈ రామయ్య అనే వ్యక్తి ఈ యాక్షన్లో ఎన్ని రకాలుగా చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తూ వచ్చారు అనే విషయం కనుక మనం చూస్తే ఈ 25/2025న 3 బిట్లకి ఆక్షన్ పెట్టారు. 2 బిట్లలో ఆక్షన్ ఓకే అయిపోయింది. 3వ బిట్లో ఆక్షన్ ఏదైతే ఉందో రైతు నరేష్ పాడుకున్నారు. 3 సంవత్సరాల కాలానికి సంవత్సరానికి 2,55,000 రూపాయలు డబ్బు చెల్లించడానికి కూడా ఆయన ఒప్పుకున్నారు. అయితే గతంలో కూడా ప్రస్తుతం ఈ పొలం ఈ భూమి ఏదైతే దేవాదాయ భూమి అని చెప్పబడుతున్నటువంటి స్థలం కూడా ఏదైతే ఉందో నరేష్ ఆధ్వర్యంలోనే ఉందండి. వీరి సొంతంగానే ఉంది. వీరే దానికి సేద్యం చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా వారే కంటిన్యూ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఈ 2,55,000 రూపాయలకి ఆక్షన్ పాడుకున్న వెంటనే ఆక్షన్ షరతులను అనుసరించి చూస్తే ప్రతి పాటదారుడు పాటకు ముందు పాట ధరావత్తు చెల్లించి వేలం పాటలు పాల్గొనవలను. హెచ్చు పాటదారుడు 1 సంవత్సరం పాట సొమ్ము అడ్వాన్స్ గా చెల్లించవలని ఇక్కడ కండిషన్స్ లో రాశారు. ఇతర పాట షరతులు పాటకు ముందు చదివి వినిపించబడినని కూడా చెప్పారు. కానీ ఈ వేలం పాట ఏదైతే పెట్టారో దీనికి అధికారిక అనుమతులు లేవు. మరి సూపర్వైజర్ కింద ఎటువంటి అథారిటీ వచ్చారనేది విషయాలైతే ఏమీ బయటికి రావటం లేదు. రామయ్య ఈ వేలంపాటలకు అనుమతి తీసుకోలేదు. 20వ తేదీన వేలంపాట పెట్టారు. ఇందులో పాడుకున్నటువంటి నరేష్ అనే రైతు 2,55,000 రూపాయలకి ఆక్షన్ పాడుకుని డబ్బు చెల్లించడానికి నాకు టైం కావాలి అని అడిగారు. దానికి రామయ్య అంగీకరిస్తూ 25,000 రూపాయలు డబ్బు కనుక నాకు నువ్వు ముట్ట చెబితే నీకు నేను టైం ఇస్తానని చెప్పినట్టుగా కూడా తెలిసింది. అందువల్ల ముందుగా రైతు నరేష్ ఏదైతే ఈ విషయం మీద ఆరోపణ చేస్తున్నారో రామయ్య మీద, రామయ్య నాతో మాట్లాడుతూ 25,000 రూపాయలు లంచం తెమ్మని డిమాండ్ చేశారు ఫోన్లో అంటూ కూడా వారు చెప్పారు. అందువల్ల ఈ డిమాండ్ ఏదైతే ఉంది లంచం రామయ్య ఏ రకంగా అడుగుతూ వచ్చారనేటటువంటి విషయం మీద రైతు నరేష్ మనతో ఏం మాట్లాడారనేది ముందుగా వినండి. తర్వాత రామయ్య నరేష్ తో ఏం మాట్లాడారనే విషయం మీద కూడా నేను ఆడియో మీకు వివరిస్తాను. ముందుగా నరేష్ ఆలయ దర్శిని కార్యాలయాన్ని సంప్రదించి ఎటువంటి వివరాలు ఆయన వెల్లడించారు, ఏ రకంగా రామయ్య వేలంపాట షరతుల్ని ఉల్లంఘించి టైము ఇవ్వడానికి 2,55,000 రూపాయలు చెల్లించడానికి టైం కోసం అని చెప్పి 25,000 రూపాయలు లంచం అడిగారనే విషయం మీద రైతు మనతో ఏం మాట్లాడారనేది ఈ ఆడియో రూపంగా విను. హలో హలో, నేను కాపాడు నుంచి మాట్లాడుతానండి. చెప్పండి, ఎవరండి? నేను నరేష్ నండి. మైపాల్ నరేషా? ఎందుకమ్మా, ఎందుకు చేసావు? అదేనండి మరి 20,000 గురించి అండి. 20,000? 20,000 ఏంటి? మరి 20,000 పాట కట్టాం కదండి మొన్న. 25,000 లంచం అడిగాను కదా నేను నిన్ను. అడిగారు కదండి. అవి పట్టరా ముందు అయితే. అవి అడిగాక నమస్తే సార్. నమస్తే. ఏం లేదు, అదే మీరు ఇప్పుడు రామయ్య గారు మిమ్మల్ని 25,000 లంచం అడుగుతున్నాడా? ఆయన 25,000 లంచం అడిగాడండి. దేనికండి? నేను చేను పడుకున్నానండి, 3 ఎకరాల 4 కుంతలండి. మీ పేరేంటమ్మా? నా పేరు మైపాల్ నరేష్ అండి. మీరు ఏ ఊళ్ళో ఉంటారు? కాపువరం అండి, పెరవల మండలం కాపువరం. మీరు ఎప్పుడు పడుకున్నారు ఈ భూములు? మొన్న 20వ తారీఖు పడుకున్నానండి. ఇది ఏ దేవస్థానం అండి అమ్మా? ఇది తేపర్రు లక్ష్మీ నరసింహ దేవస్థానం అండి. కాపువరం పులిమేరలో ఉందండి చేను. అది మొన్న గతం 7 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి సార్. అది 7 సంవత్సరాలు ఏ పంటగా కడుతున్నానండి మగత. ఇప్పుడు అంటే అండి అతను ఫోన్ చేసి 2 రోజు ఫోన్ చేసి డబ్బులు మొత్తం కట్టేయాలమ్మా అన్నాడండి. ఏమంటే ఎప్పుడు లేని రూల్స్ ఇప్పుడు పెట్టానండి సార్. నేను అంటేనండి కాదు, నాకు అలా 25,000 లంచం ఇది, 25,000 ఇవి, నువ్వు గతంలో ఎలా ఉన్నావో అలాగే నీ సేమ్ నీకు రాసేస్తాను. 25,000 అడిగాడండి. 25,000 లంచం నేను ఇవ్వలేనండి, నాకు అంత సోపత్తి లేదండి.
నేను గతంలో ఎలా కట్టానండి అలా కడతానండి అన్నాను. కుదరతానండి ఇంకా అసలు నాకు ఫోన్ చేయలేదు, ఏం చేయలేదండి. ఒక నోటీస్ కూడా పంపించలేదండి. అది మళ్ళీ సోమవారం పాటానండి పంచాయతీ గారు నోటీసు పంచాయతీ గారు ఆ నోటీస్ అంటించేసండి, మళ్ళీ స్టార్టింగ్ చేసేసండి. మళ్ళీ రేపు పొద్దున పాఠాన్ని పెట్టేయడండి. నిన్న 3 రోజులు అయిందండి ఇట్టి. 3 రోజుల క్రితం ఇచ్చి నేను రేపు పాట పెట్టేస్తున్నాడా? పాట పెట్టేస్తున్నాడండి. ఆ నోటిఫికేషన్ ఒకసారి నాకు పెట్టండి, పేపర్ నోటిఫికేషన్. అంటే ఇప్పుడు ఏంటి మీరు 25,000 లంచం ఇస్తే మీకే రాసేస్తాడా? 25,000 ఇస్తే లంచం ఇస్తే నాకే రాస్తానండి. నేను ఇవ్వలేనండి సార్ రాసేది. ఇప్పుడు 25,000 లంచం వాడానండి. నేను 25,000 లంచం ఇందాక వాయిస్ రికార్డ్ కూడా ఎక్కిచ్చానండి. దాంట్లో వాయిస్ రికార్డ్ కూడా ఉందండి. 25,000 అడిగాడండి. 25,000 నేను ఇవ్వలేనండి. ఇద్దరు పిల్లలతో పిల్లడుతున్నానండి. నేను 7 సంవత్సరాలు చేస్తాను. గతంలో ఎలా కట్టాను అలాగే కట్టాను. ఎంతకు పాడుకున్నారు? 2,25,000 అండి. మన ఇది వరకు 1,84,000 ఉండేదండి. ఇప్పుడేమో పాట ఏమో నా మీద ఇచ్చి పాటకు వచ్చేసారండి. వాళ్ళు వేరే వాళ్ళు దగ్గర దెబ్బలాట్ల కింద జరిగింది. నా దాని మీద కూడా పాడేశారు సార్. ఎన్ని ఎకరాలు మొత్తం? నాది మొత్తం 8 ఎకరాలు చేయనండి. నాది ఎన్ని పాడుకున్నదండి 3 ఎకరాల 4 కొంచాలు సార్. ఈ 4 కొంచాలండి. ఇప్పుడు నేను 2,25,000 పడానండి. ఎప్పుడు పడేది? అది 20 తారీఖు కదా. 20 తారీఖు సార్. మొన్న 20 పాడారా? మొన్న 20 పడితే మరి మీకు హక్కులు ఉంటాయి కదా, 3 సంవత్సరాలకు పాడారా? 3 సంవత్సరాలకు పడానండి. మరి 3 ఏళ్ళకి మీకే ఇవ్వాలి కదా. మళ్ళీ లంచం ఎందుకు? 25,000 లంచం ఎందుకు? ఆక్షన్కి మళ్ళీ పెట్టేయడం ఎందుకు? మరి నేను డబ్బులు ఇవ్వలేదన్నానండి. 25,000 ఇవ్వన్నాడండి. 2,25,000 కట్టమన్నాడండి. అలా ఏదో నేను కట్టలేను సార్, నా దగ్గర కట్టి షాప్ వస్తున్నా దగ్గర లేదండి. గతంలోనండి మన తెల్లకే పోయినానండి. దాని మీద 2,00,000 అప్పు అయిపోయినానండి. నేను ఎప్పుడు మీకు 1 రూపాయి కూడా దేవస్థానం భూమికి నేను ఎక్కడో దుక్కుని తెచ్చి నోట్లు రాసి తెచ్చింది ఏదో నేను కట్టేసానండి. అక్కడ మనకి ఎక్కడ ఒక రిమార్కులు అన్నా లేదండి అని చెప్పానండి. అలాగని మేము అన్నామంటే ముందర మాత్రం 10,000 ఇస్తే సీన్ నీకు వస్తుంది, లేకపోతే వేరే వాళ్ళకి పాట పెట్టవలసి చేద్దానండి. అది సార్ అన్నాను. ఎవరు? రామయ్య? ఇవి రామయ్య అండి. అంటే రామయ్య గారికి 25,000 లంచం ఇస్తేనేమో భూములు మీకు రాసి అది మీరు కొనసాగేలా చూస్తాడు. నాకు 3 సంవత్సరాలు అలాగ ఉండేలా చేస్తానండి. అంటే మీరు 25,000 లంచం ఇవ్వలేదు కాబట్టి ఆక్షన్ మీరు పాడుకున్నా కూడా దాన్ని రద్దు మళ్ళీ వేరే వాళ్ళకి ఆక్షన్ పెట్టేస్తున్నాడు. అవును సార్, అవును సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు మొన్న పాడుకున్నారు, ఆ 2,25,000 రూపాయలకి ఎంతకో పాడుకున్నామని చెప్పారు. పాడుకున్నాను. షూటీ కూడా పెడతాను సార్. షూటీ పెడతానండి. లేకపోతే నా ఇల్లు కావాలి ఇల్లు పెడతాను అంటే అబ్బాయి అసలు షూటీ పెట్టా ఏం పెట్టినా కుదరదు. డబ్బైనా కట్టాలి, డబ్బు కట్టాలి. నాకు 25,000 ఇవి, లేదా డబ్బైనా కట్టాలి ఇప్పుడు, లేకపోతే 25,000 ఇవి అలా కట్టేవు అలా కట్టించుకుంటాను అని చెప్తాడండి. నేను ఏదో మీరు 2,25,000 రూపాయలు కట్టేస్తే ఆయన 25,000 ఇవ్వక్కర్లేదు, లేదా 25,000 ఇస్తే మీరు 2,25,000 కట్టగలరు. అలా భయపెట్టాడండి నేను. మేనేజ్ చేయాలి. 25,000 ఇచ్చేయడం కంటే గతంలో ఎలా కట్టుకునేవాడు అలా కట్టుకున్నాను. ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. 7 సంవత్సరాల నుంచి నా దగ్గర రసీదులు 7 సంవత్సరాల రసీదులు నా దగ్గరే ఉన్నాయండి. ఇప్పుడు ఇదేనండి మొత్తం మన కట్టినవి కూడా ఉన్నాయండి అక్కడ దేవస్థానం. మొన్న కట్టేదండి మొత్తం. మొత్తం మన కట్టిన అన్ని ఏ సంవత్సరం అన్ని జాగ్రత్త పెట్టిన దగ్గర అన్నీ ఉన్నాయండి. ఏమంటే ఇప్పుడు ఎలా కట్టినా అలా కడతానండి. అది కుదరదు. ఇస్తే 25,000 లంచం ఇవి నీవు ఎలా కావాలితే అలా చేస్తాను. నువ్వు ఇది వరకు ఎలా చేసుకుంటావు అలా చేస్తాను, లేదనుకో నీ పాట రద్దు చేస్తాను అని అలా బెదిరించాడండి నన్ను. ఇప్పుడు నేను పేపర్ నోటిఫికేషన్ మళ్ళీ ఏ పేపర్లో ఇచ్చారు? నేను నోటీస్ ఇచ్చానండి. కోర్టు నోటీస్ ఇచ్చానండి. నోటీస్ ఇస్తే నాకు రిప్లై కూడా ఎవరు ఇవ్వలేదండి సార్. తిరిగినండి రాత్రి ఏమో నేను మినిస్టర్ గారు దగ్గరికి వెళ్ళిన. రాత్రి మినిస్టర్ గారు చాలా ఎప్పుడు రామన్నారండి. ఎక్కడో వెళ్ళానండి. ఇందాక మళ్ళీ ఫోన్ చేస్తే నీకు 20,000 కూడా నీకు అసలు నీకు సమాధానం చెప్పమంటారండి. అలా భయపెట్టారు సార్. ఏదో చేయండి సార్ మీరు. నేను చేస్తాను అంటే ఏం లేదు. ఇప్పుడు మీరు ఈ 25,000 రూపాయలు అడుగుతున్నట్టు మీరు మినిస్టర్ గారికి ఏమైనా చెప్పారా? అసలు మినిస్టర్ గారు కలలేదండి. నేను ఆఫీస్కి వెళ్ళానండి. ఈ 25,000 మిమ్మల్ని ఎప్పుడు అడిగాడు ఆయన? 25,000 అని పాడిన 3వ రోజున అడిగాడండి. పాడిన 3వ రోజున అడిగేశాడు? 3వ రోజున అడిగాడండి. ఓకే, సరే. మీరు ఇప్పుడు మళ్ళీ యాక్షన్ పెట్టాడు అంటున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ పాడుకోవడానికి అధికారం లేదంటండి. నాకు పాడుకునే అధికారం లేదని చెప్పేయండి. నేను అసలు అందులో రూపాయి కూడా నాది ఇప్పుడు బకాలేదు సార్. అది
మీరు పాడుకున్నప్పుడు ఆక్షన్ కంప్లీట్ అయిపోయినప్పుడు మళ్ళీ మీరు పాడుకున్న ల్యాండ్కి మళ్ళీ నోటిఫికేషన్ ఎట్లా ఇస్తాడని? అట్లా ఎట్లా ఇస్తాడు? మీరు ఆక్షన్ పాడుకున్నారు, సరే ఎరువులు పాడుకుంటారు లేదు కదా సార్. మీరు అందుకని ఒక పని చేయండి, ఇంతకు ముందు మీరు పాడుకున్నప్పుడు పేపర్ నోటిఫికేషన్ ఇస్తేనే మీరు వెళ్ళి పాడుకున్నారు కదా. అవునండి. ఆ పేపర్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు? ఏదండి? ఇంతకు ముందు మీరు ఫస్ట్ పాడుకున్నాం అన్నారు కదా, 2,35,000 పాడుకున్నారు కదా. 2,10,000 పాడుకున్నాం. ఆ పాట ఎప్పుడు జరిగింది? ఆ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు పేపర్ నోటిఫికేషన్? అది పెట్టిన అది ఏ రోజు పెట్టారు అని అక్కడ నోటీస్ అంటే ఇచ్చారు ఎక్కడ? అది ఓహో 4 రోజులు అవుతుంది, 4-6 రోజులు అవుతుందండి, వారం అవుతుంది. వారం అవుతుంది. నేను ఇచ్చానండి. ఏమండి ఇదేంటి నా పాట ఇలా రద్దు చేస్తుందండి మొత్తం మ్యాటర్ అంతా రాసి నేను ఎప్పుడు గతంలో ఎలా కట్టాను ఎలా కడుతున్నానండి మొత్తం దేవస్థలం ఆయన కలెక్టర్ గారికి వీళ్ళందరికీ ఇచ్చానండి. పేపర్ ప్యాకెట్ ఏం లేదండి. నిన్న ఇలా క్యాన్వాసింగ్ చేశాడండి, మైక్లో చేశాడండి. మైక్లో చెప్పించాడు. మైక్లో చెప్పించాడు. మైక్లో చెప్పించి మీకు ఫోన్ చేసి 25,000 రూపాయలు లంచం ఇస్తే మీ పేరు మీద ఉంటుంది, లేకపోతే లేదని బెదిరిస్తున్నాడు. బెదిరింటున్నాడు సార్. రామయ్య ఈవో. ఈవో రామయ్య. ఇదే దేవస్థానం అన్నారు? పేపర్ దేవస్థానం లక్ష్మీ నరసింహ అండి. పేపర్ లక్ష్మీ నరసింహ దేవస్థానం. సరే నేను చూస్తాను. ఇది రైతు నరేష్ వాదన. యాక్షన్ పాడుకున్నప్పటికీ 25,000 రూపాయలు లంచం ఇవ్వలేదనే ఉద్దేశంతో నేను లంచం అడిగిన విషయం కూడా అధికారులకి తెలియజేస్తున్నాను ఉద్దేశంతో మళ్ళీ రెండోసారి యాక్షన్ దీనికి పెట్టేశారు. నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. రెండోసారి మళ్ళీ కేవలం 1,000 రూపాయలు మాత్రమే యాక్షన్ పాడుకున్నటువంటి వ్యక్తి ఎవరో పాడుకున్నట్టుగా నాకు ఎవరో సమాచారం చెప్పారు అని కూడా రైతు నరేష్ తెలియజేస్తున్నారు. దీనిలో రామయ్య చేసిన పని ఏమిటయ్యా అంటే, మొదటిసారి పాట కంక్లూజన్కి వచ్చిన వెంటనే రైతు నరేష్ 2,55,000 రూపాయలకి పాడుకున్నప్పుడు 25,000 రూపాయలు లంచం ఇవ్వలేదనే ఉద్దేశంతో యాక్షన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ యాక్షన్ పెట్టారు. ఆ యాక్షన్ మళ్ళీ పెట్టినట్టుగా తెలుస్తోంది. రెండోసారి యాక్షన్ నిర్వహించిన డేట్ కనుక మనం చూసినట్టయితే 30వ తారీఖున దీనికి యాక్షన్ నిర్వహించారు. 30/5/2025న యాక్షన్ నిర్వహించారు. అయితే మొదటిసారి పాడినటువంటి యాక్షన్లో డబ్బులు కట్టనందుకు నీవు అధిక పాట చెల్లించినటువంటి వేలం పాట దారుడు అయినప్పటికీ నువ్వు డబ్బు చెల్లించినందుకు నీ యాక్షన్ రద్దు చేస్తున్నావు అని అతనికి ఎటువంటి నోటీసు ఇవ్వలేదు. అంతేకాకుండా రెండోసారి పెట్టిన యాక్షన్కి మళ్ళీ ఎటువంటి అధికారిక అనుమతి లేదు, అధికారులకు విషయం తెలియజేయలేదు. దీనికి సూపర్వైజరింగ్ అథారిటీ కింద జిల్లా అధికారి కార్యాలయం నుంచి ఏ అధికారిని మేము పంపలేదని వాళ్ళు తెలియజేస్తున్నారు. అందువల్ల రెండోసారి యాక్షన్ పెట్టినట్టు కూడా ఎవరికీ తెలియదు. అయితే 2,55,000 రూపాయలకి నరేష్ పాడినప్పుడు 2,56,000 రూపాయలకి కేవలం 1,000 రూపాయల అధికానికే మరొక వ్యక్తి పాడినట్టుగా కూడా ఈ రామయ్య తెలియజేస్తున్నారు. అందువల్ల ఎటువంటి అధికారిక అనుమతి లేకుండా, ఎవరికీ సమాచారం లేకుండా, రెండోసారి యాక్షన్కి ఎటువంటి పేపర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా, మొదటిసారి యాక్షన్కి మాత్రమే పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి రెండోసారి యాక్షన్కి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా చేసినటువంటి ఈ వేలంపాట చెల్లదు, ఈ యాక్షన్ చెల్లదు, ఈ బిడ్డింగ్ చెల్లదు అంటూ చట్టం చాలా ఖచ్చితంగా చెప్తోంది. దేవాదాయ చట్టంలో ఉన్నటువంటి రూల్స్ కానివ్వండి, 425 జీవో కూడా దీనికి చాలా ఖచ్చితమైనటువంటి రూల్స్ ఫ్రేమ్ చేసి ఉంచారు. వేలంపాటలు ఎలా నిర్వహించాలి, ఏ వేలంపాటల నిర్వహణకు ఎటువంటి షరతులు ఉంటాయనేటటువంటి కండిషన్స్ ఉంటాయనేటటువంటి విషయాలన్నీ 425 జీవో కూలంకషంగా వివరిస్తోంది. అయితే ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చాక రెండోసారి వేలంపాటకి నేను నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా కూడా ఈ రామయ్య మాట్లాడుతూ వచ్చారు. కానీ ఈ జీవో 425 సెక్షన్ 7B రూల్ కనుక మనం చూసినట్లయితే, ది ఎగ్జిక్యూటివ్ అథారిటీ షల్ కాండక్ట్ టెండర్ పబ్లిక్ యాక్షన్ కంపల్సరీలీ 3 months బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లీజ్ పీరియడ్. అంటే లీజులు 3 నెలల్లోపు ముగిసిపోతాయి అనగానే ఈ యాక్షన్లు నిర్వహించవలసిన అవసరం ఉందంటూ ఈ జీవో చెప్తోంది. ది ఎగ్జిక్యూటివ్ అథారిటీ షల్ ఆల్సో ఇష్యూ ఏ పబ్లిక్ నోటీస్ of 10 days of that effect, duly mentioning the upset price fixed basing on the prevailing rents in the vicinity అని కూడా దీనిలో చెప్పుకుంటూ వస్తున్నారండి. అందువల్ల 10 రోజుల ముందు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి పబ్లిక్ నోటీస్ ఇచ్చి మాత్రమే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్షన్ నిర్వహించాలని ఈ జీవో చెప్తుండగా, దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు రామయ్య పాటించలేదు, అధికారిక అనుమతి తీసుకోలేదు. జిల్లా అధికారి నాగేశ్వరరావు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నారు.
ఈ 2 రకాల ఆక్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ 25/2025 జరిగినటువంటి ఆక్షన్కి కానీ 30/5/2025 జరిగినటువంటి ఆక్షన్కి కానీ ఎటువంటి అధికారిక అనుమతి లేదు. మేము ఎవరిని సూపర్వైజింగ్ ఆఫీసర్ని మేము ఎవరిని పంపించలేదు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైంది. ఈ ఆక్షన్ చెల్లదంటూ కూడా జిల్లా అధికారి నాగేశ్వరరావు తెలియజేస్తున్నారు. మరీ విచిత్రంగా విషయం ఏంటంటే 20/5/2025 జరిగినటువంటి ఆక్షన్లో 3 బిడ్లు ఆక్షన్లు పాడారు. 2 ఆక్షన్దారులు ఆల్రెడీ 2 ఆక్షన్దారులు డబ్బులు కట్టారు. 3వ ఆక్షన్దారుడు నరేష్ ఎవరైతే ఉన్నారో వారి వద్ద వివాదం వచ్చి 25,000 రూపాయలు లంచం అడుగుతున్న ఆరోపణ ఈ రామయ్య మీద వచ్చింది. అయితే ఈ 25/2025 ఆక్షన్లో పాల్గొన్నటువంటి 2 రైతులు కట్టిన ధరావత్తు సొమ్ములు లేకపోతే రైతు నరేష్ కట్టినటువంటి ధరావత్తు సొమ్ముకి కూడా ఎక్కడ ఈ రామయ్య ఎవరికి కూడా రసీదులు ఇవ్వలేదని తెలిసింది. అంతేకాకుండా ఈ వివాదం నడుస్తున్న సందర్భంలో 25/2025 ఆక్షన్ పాడుకున్నప్పుడు నేను డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నానని నరేష్ రామయ్యని అడిగినప్పుడు వారు 25,000 రూపాయలు లంచం అడిగిన ఆరోపణ ఎదుర్కొంటున్న సందర్భంలో ఈ నరేష్ సరే అయితే నా దగ్గర కొంత అమౌంట్ అయితే ఉంది, నేను 40,000 రూపాయలు మీకు ఇమీడియట్ గా చెల్లిస్తానంటూ 4వ రోజున 5వ రోజున 40,000 రూపాయలు చెల్లించినట్టుగా కూడా రైతు నరేష్ తెలియజేస్తున్నారు. దాని మీద వారు కూడా ఒక కంప్లైంట్ ఉన్నతాధికారులకి ఇచ్చారు. అయితే ఈ ధరావత్తు సొమ్ము 10,000 రూపాయలు కానీ 40,000 రూపాయల సొమ్ము ఆక్షన్ సొమ్ము ఆక్షన్కి కట్టినట్టు కానీ ఈ రామయ్య ఎటువంటి రసీదు ఎవరికి ఇవ్వలేదండి. అందువల్ల ఆక్షన్లో పాల్గొన్నటువంటి ఏ ఒక్క వ్యక్తికి కూడా ధరావత్తు సొమ్ముకు కానీ కట్టిన డబ్బుకు కానీ రామయ్య రసీదులు ఇవ్వకుండా ఉన్నట్టుగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. డబ్బులు కట్టిన వాళ్ళు అందరూ చెప్తున్నారు. మరి డబ్బంతా రామయ్య ఏం చేశారు? ఎక్కడైనా మరి దేవస్థానానికి సంబంధించిన అకౌంట్లో జమ చేసినప్పుడు జమ చేసి ఉంటే నిజంగా ఆ సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారా అని కార్యక్రమ రూపంగా రామయ్యని అడుగుతున్నాం. అసలు మీరు ఎన్ని వేలంపాటలు నిర్వహించారు? ఈ వేలంపాటలో మీకు ఎంత డబ్బు వచ్చింది? ఈ డబ్బు ఏం చేశారు? ఎక్కడ దాచారు? ఏం బ్యాంక్ అకౌంట్ లో వేశారు? లేకపోతే దేవాలయ అకౌంట్ ఏమైనా ఎక్కడైనా జమ చేయడం జరిగిందా? ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగిందా అని కూడా ఈ కార్యక్రమ రూపంగా అడుగుతున్నాం. ఈ ఆక్షన్లు జరిగి సుమారు 15 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఎటువంటి సమాచారాన్ని ఉన్నతాధికారులకు రామయ్య ఇవ్వలేదని రాజమండ్రి జిల్లా దేవాదాయ అధికారులు నిర్ధారిస్తున్నారు. అందువల్ల చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నటువంటి జీవోలు పట్టకుండా రూల్స్ పట్టకుండా ఆక్షన్లో జరిగేటటువంటి షరతులు ఉల్లంఘిస్తూ మరి దీనికి కట్టినటువంటి అమౌంట్ ఏది ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క రూపాయికి కూడా రసీదు ఇవ్వకుండా ధరావత్తు సొమ్ముకు కూడా కనీసం రసీదు ఇవ్వకుండా ఈ డబ్బంతా తీసుకోవడం అనేది పూర్తి చట్టవిరుద్ధంగా తెలుస్తోంది. అందువల్ల ఈ విషయం మీద ఈ జరుగుతున్నటువంటి చట్టవిరుద్ధత మీద అటు జిల్లా ఇన్స్పెక్టర్ తోటి అంతేకాకుండా దేవాదాయ అధికారులతో కూడా మేము కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఇటువంటి వివాదాలు ఇంతవరకు మా దృష్టికి రాలేదు. ఇది మొదటిసారి వస్తుంది కాబట్టి మేము ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని అధికారులందరూ తెలియజేస్తున్నారు. సిమిలర్ గా రాజమండ్రి జాయింట్ కమిషనర్ తోటి కాకినాడ ఉప కమిషనర్ తోటి కూడా ఈ విషయం గురించి చర్చించి వారికి కూడా మేము కూడా ఫిర్యాదు చేయడం అనేది జరిగింది. మరి ఏ స్థాయిలో ఎక్కడెక్కడ దీని మీద దాఖలు చేయడం జరిగింది అంటే మరి కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ జాయింట్ కమిషనర్ రాజమండ్రి, డిప్యూటీ కమిషనర్ కాకినాడ, డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ రాజమండ్రి దగ్గర కూడా మరి కంప్లైంట్ పెట్టడం అనేది జరిగింది. అందువల్ల ఇందులో కోరుతున్నటువంటి విషయం కూడా ఏంటంటే ఎన్ని రకాలుగా దీనిలో చట్టవిరుద్ధమైనటువంటి పనులు రామయ్య చేస్తున్నారు, అంతేకాకుండా రూల్స్ జీవోలు ఏ రకంగా వైలేట్ చేస్తున్నారనే విషయం మీద కూడా పూర్తి స్థాయిలో కంప్లైంట్ చేయడం జరిగింది. అర్జెంట్ కంప్లైంట్ అండ్ రిక్వెస్ట్ ఫర్ ఇమీడియట్ క్యాన్సిలేషన్ అండ్ కాంప్రహెన్సివ్ ఎంక్వైరీ ఇంటూ లీగల్ లీజెస్ ఆక్షన్స్ అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్ పెర్టైనింగ్ టు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ తిప్పర్రు విలేజ్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఫ్లాగ్రెంట్ వైలేషన్ ఆఫ్ ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్ 1987, జీవో ఎంఎస్ నంబర్ 379 ఆఫ్ 2003 అండ్ జీవో ఎంఎస్ నంబర్ 425 ఆఫ్ 2015, ఎలిగేషన్స్ ఆఫ్ కొల్యూజన్, మిస్యూజ్ అండ్ అథారిటీ అండ్ డిమాండ్ ఫర్ బ్రైవరీ బై గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిస్టర్ రామయ్య అంటూ ఉన్నతాధికారులందరికీ ఫిర్యాదు చేయడం జరిగిందండి. అంతేకాకుండా ఈ విషయం మీద మీరు నిర్ధారణ చేస్తూ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ చేసినటువంటి ఫిర్యాదు మీద మేము ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. చట్టవిరుద్ధంగా జరిగినటువంటి యాక్షన్లన్నీ క్యాన్సిల్ చేయమని కోరుతున్నాం. మరొకసారి మళ్ళీ ఆక్షన్లు పెట్టవలసిందిగా కోరుతున్నాం. చట్టవిరుద్ధమైనటువంటి ఈ ఆక్షన్లు పెట్టినటువంటి రామయ్య మీద కూడా డిసిప్లిన్ యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేసి విచారణ చేయమని కూడా ఈ కార్యక్రమ రూపంగా కోరుతున్నాం. అంతేకాకుండా అసలు రామయ్య తన సర్వీసులో ఈ రోజు వరకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద ఉన్నప్పుడు కానీ అసలు ఎన్ని దేవస్థానంలో
పనిచేశారు. ఈ తను సర్వీసు మొత్తంలో అసలు ఎన్ని దేవస్థానాలకు సంబంధించి ఆక్షన్స్ ఈ రకంగా ఇల్లీగల్ గా కాంటాక్ట్ చేసుకుంటూ వచ్చారు, పేపర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా షరతులు ఉల్లంఘిస్తూ ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నారా లేదా అనేటటువంటి విషయాలన్నీ పరిశీలించి అసలు ధరావతు సొమ్ములు కానీ లీజు సొమ్ములు కానీ అసలు రసీదులు ఇస్తున్నారా లేదా, ఇచ్చారా లేదా, ఆ సొమ్మంతా ఏమైంది, అసలు దేవాలయ ఖాతాకి జమ చేయబడ్డాయా లేదా, అన్ని విషయాల మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయవలసిందిగా కూడా ఈ కంప్లైంట్ రూపంగా కోరడం జరిగింది. అంతేకాకుండా రామయ్యని సస్పెండ్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేయమని కూడా కోరుతున్నాం. ఈ దేవస్థానం నుంచి తను తప్పించి మరొక కార్యనిర్వహణాధికారిని ఇక్కడ వేయడం ద్వారా పూర్తి స్థాయిలో చట్టబద్ధంగా ఖచ్చితమైనటువంటి రూల్స్ యాక్ట్స్ అమలు చేస్తూ ఖచ్చితమైనటువంటి షరతులతో 100% దేవాలయ భూములకు సంబంధించినటువంటి ఆక్షన్లు నిర్వహించాలని, దీని పరంగా వచ్చినటువంటి అమౌంట్ తక్షణం దేవాలయ ఖాతాలో వేయవలసిందిగాను, అంతేకాకుండా ఉన్నతాధికారుల సమక్షంలో ఉన్నతాధికారుల అనుమతితో కేవలం వారి పర్యవేక్షణలో మాత్రమే ఈ ఆక్షన్లు నిర్వహించవలసి ఉండగా ఈ రామయ్య నిర్వహించలేదని తెలియడం వల్ల ఇతని మీద ఖచ్చితమైనటువంటి డిసిప్లిన్ యాక్షన్ తీసుకోమని కూడా ఈ కార్యక్రమ రూపంగా కోరుతున్నాం. అంతేకాకుండా సిమిలర్ గా మరి ఈ రామయ్య అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతనికి అనేక రకాలైనటువంటి ఆస్తులు ఉన్నట్టు కూడా మా దృష్టికి వచ్చింది. అందువల్ల ఈ ఈవో రామయ్య ఆస్తులపై విచారణ జరపమంటూ కూడా ఏసీబీకి మేము ఫిర్యాదు చేశాం. అంతేకాకుండా మరి తణుకు మండలం పైడిపరులో కూడా ఈ రామయ్య అనే అధికారికి ఒక కోట్ల రూపాయలు విలువైన ఒక భవనం ఉన్నట్టుగా కూడా తెలిసింది. దాని ఫోటో కూడా మాకు చేరింది. దాని మీద కూడా మేము ఈ విషయాన్ని ప్రశ్నిస్తూ ఏసీబీ అధికారులకి ఫిర్యాదు దాఖలు చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఇతను పనిచేసినటువంటి సజ్జాపురం సోమేశ్వరాలయ పునర్నిర్మాణం పేరిట కోట్ల రూపాయల విరాళాలు వసూలు చేసినప్పుడు అక్కడ అవినీతి జరిగిందని, అంతేకాకుండా రేలంగి గ్రూపు ఆలయాల్లో 70 లక్షల రూపాయలు మట్టి తవ్వకాలు జరిగినప్పుడు అక్కడ కూడా అనేక రకాల అవినీతి జరిగినట్టుగా కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. వాటి మీద కూడా గతంలో ఫిర్యాదులు దాఖలైనట్టుగా మా దృష్టికి సమాచారం వచ్చింది. మరి ఈ రకంగా భూముల వేలంపాటల్లో ఈ నరేష్ అనే రైతు వద్ద దగ్గర కూడా లంచం అడగడం అనే విషయం మీద తను రైతు చేసినటువంటి ఫిర్యాదు కాపీ కూడా మనకి చేరగా ఈ కాపీని కూడా జత చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయాలన్నిటి మీద పూర్తి స్థాయిలో విచారణ కోరుతూ సీఎంఓకి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అందువల్ల రామయ్యకి ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయి, ఇతను గతంలో పనిచేసిన సంస్థల్లో ఎన్ని రకాలుగా అవినీతికి పాల్పడ్డాడనే విషయాల మీద దాఖలైనటువంటి ఫిర్యాదులు ఆరోపణలు, వాటి మీద అధికారులు తీసుకున్నటువంటి చర్యలు అనేటటువంటి అన్ని విషయాల మీద ఈ కార్యక్రమానికి సంబంధించిన రెండో భాగంలో మరింత సమగ్రంగా చర్చిద్దాం. Subscribe now and press the bell icon. Never miss an update.